వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారి రచన పేగుబంధం వింటారు. అమ్మా, నీతో సంబంధమే లేని నీ కడుపును పుట్టిన నీ బిడ్డనమ్మా నేను. నువ్వు కాదనుకున్నా నీ పేగుబంధంతో ముడిపడిన దాన్ని నన్నెందుకమ్మా కాదనుకున్నావు? మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్న ఇప్పుడు నా అంతరాత్మను రంపపు కోత కోస్తోంది. 25 తర్వాత ఇలాంటి ప్రశ్నల్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆనాడు ఊహించలేదు. ఊపిరి పోసుకుని అప్పుడే కళ్ళు తెరిచిన పసిగుడ్డు తన చిన్ని చేత్తో నా వేలిని గట్టిగా చుట్టేసినప్పుడు నా ప్రాణం విలవిలలాడింది. ఒప్పందానికి బందీనై ఆ చేతిని విదిలించి పేగుబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయాను. మా ఒప్పందాలు చట్టబద్ధం కాదని అప్పటికి నాకు తెలీదు. సుమారు 25 నాటి ఈ అలివేణి కథ అది. వేణి, మనకి 4 ఏళ్ళు నోట్లోకి ఎడుతున్నాయంటే దివాణం చలవే కదమ్మా. ఈ చదువులు మనకేమిస్తాయే? రేపు నిన్ను ఇంటి దాన్ని చెయ్యాలన్నా పెద్దోళ్ళ అండ కావాలమ్మా. అప్పుడు చదువులు అడ్డంకే కదూ. అలివేణిని బతిమాలుతున్నాడు తాత. అలివేణి వీరయ్య మనవరాలు. పురిటిగుడ్డుగా తల్లిని పోగొట్టుకోగా తాత అమ్మమ్మలే పెంచారు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి వీరయ్యకు రాయుడు గారి దివాణంలోనే పని. అయ్యగారి చేతుల మీదుగానే కూతురికి పెళ్లి చేశాడు. కాలం కలిసిరాక బిడ్డను కని పురిట్లోనే కన్నుమూసింది వీరయ్య ఒక్కగానొక్క కూతురు. 6 నెలలు తిరగకుండా మరో పెళ్లి చేసుకున్నాడు అల్లుడు. వయస్సు మళ్ళుతున్న కాలంలో తలకు మించిన భారమే అయిన సవితల్లి చేతిలో చంటిపిల్లను పెట్టలేక అలివేణి బాధ్యత తీసుకున్నారు. 10వ తరగతి వరకు బడికెళ్లిన అలివేణి ఎంతో చదువుకోవాలనుకుంది. మంచాన్న పడ్డ అమ్మమ్మను చూసుకునేందుకు ఆ ఆశను చంపుకుంది. ఖాళీగానే ఉంటోంది కనుక అమ్మమ్మ పనులన్నీ చక్కబెట్టాక దివాణంలో అమ్మగారికి సాయంగా ఉండడానికి పనిలోకి రమ్మంటూ ఉండేవాడు. తన కూపిరుండగానే వేణిని ఒక అయ్య చేతిలో పెట్టాలన్నదే వీరయ్య తాపత్రయం. దానికి అయ్యగారి దయ కావాలి. అయిష్టంగానే ఒప్పుకుంది అలివేణి. 2 ఏళ్లు తిరగకుండా అమ్మమ్మ కన్ను మూసింది. తను దివాణంలో స్థిరపడిపోయింది. అలివేణికి 18 ఏళ్ళు వచ్చాయే కానీ దివాణంలో పనిని గురించిన మాటొచ్చినప్పుడల్లా తాతతో గొడవ అవుతూనే ఉంది. అట్ట కోపంగా చూడమాకమ్మా. మా తాతల నాటి నుండి రాయుడు గారి దివాణంలోనేగా అమ్మ పని. 6 కొలిచిచ్చే ధాన్యంతోనే బతుకో. దివాణమే గదమ్మా మన కూడెడుతున్నది చెప్పుకొచ్చాడు వీరయ్య. ఊరికే పెడుతోందా తాతయ్య కూడు? 6 కొలిచిచ్చే ధాన్యం మనం చేసే కష్టానికే కానీ ఊరికే ఏం కాదుగా. తరతరాలుగా చేస్తున్నది చాకిరి ఊడిగం కాదా తాతయ్య? రోషంగా అడిగింది అలివేణి. మన చేతనైన కష్టం మనం ఇస్తున్నాము. 6కున్న సంపదలోంచి 6 కొలిచిస్తున్నారు. అది కాకుండా మన మంచి చెడులు కారే కదమ్మా సాయం చేస్తారో. అంతకంటే ఏం కావాలమ్మా? రాయుడు గారి పుణ్యంతో వేణినో ఇంటిదాన్ని చెయ్యాలన్నదే వీరయ్య ఆశ. అంత సాయం చేసేవాళ్ళైతే నా చదువు ఎందుకు ఆగిపోయింది తాతయ్య? అలివేణి రోషం ఉక్రోషంగా మారింది. ఏంటమ్మా అది? ప్రాణాలు తీసుకోవలసినంత కష్టమే వచ్చిందమ్మా నీకు? కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నది నిన్నిలా చూడ్డానికేనా? తేరుకుంటున్న సౌమ్యను అడిగాడు రాయుడు. లేదు నాన్న, చిన్నప్పటి నుంచి గారంగా పెంచారు. అలా పెరిగిన నేను ఏ విషయంలోనూ ఓటమిని ఒప్పుకోలేను. చదువు, హోదా, మంచి భర్త అన్నీ ఉన్నా నాకంటూ గుర్తింపుని తెచ్చుకోవాలని వ్యాపారం మొదలెట్టాను. పోటీ ప్రపంచంతో ఎదురీతూ అంచెలంచెలుగా ఎదిగాను నాన్న. 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగింది నా వ్యాపారం.
ఈ పరుగులో నేను తల్లిని కావాలన్న విషయాన్ని కూడా మర్చిపోయాను. కాలచక్రం తిరిగిపోయి నేను మేలుకునేసరికి సమయం మీరిపోయింది. ఇప్పుడు కోట్లకు అధికారిని. నాకంటూ ఒక గుర్తింపు, సమాజంలో ఒక హోదా అన్నీ ఉన్నాయి. అమ్మా అన్న పిలుపు తప్ప ప్రాకృతికంగా ఇప్పుడు అమ్మనయ్యే అవకాశము సన్నగిల్లింది. ఇంత పెద్ద వెలితితో బ్రతికే కంటే చావే నయమనిపించింది నాన్న, నిష్ఠూరంగా అంది సౌమ్య. అందుకని ఇంత పని చేస్తావా అమ్మా? ఏదో ఆ భగవంతుడి దయ వల్ల త్రుటిలో తప్పింది కానీ. చీర చెంగుతో కళ్ళనొత్తుకుంటూ భోరుమంది రాజ్యం. నా బిడ్డ ఓటమిని ఒప్పుకోలేదు. దాన్నలా పెంచింది నేనే. చుట్ట పీలుస్తూ పడకుర్చీలో కూర్చున్న రాయుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. అంతలో అతడి మస్తిష్కంలో ఏదో మెరుపు మెరిసింది. వీరయ్య, ఇక్కడ పని అలివేణి కట్టే నచ్చినట్టు లేదు కదూ. పోనీ దానికి కావలసిన చదువే చదివిస్తే పోలా? అదేం లేదయ్యా, ఏదో చిన్నతనం బాబో. లోకం పోకడ దానికేం తెలుసునని. మంచి చెడు తెలియని వయసు. ఏం బాబు, దానివల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? భుజం మీద నుండి తీసిన తుండుని చంకలో పెట్టుకుని చేతులు కట్టుకుంటూ అన్నాడు వీరయ్య. అదేం లేదు వీరయ్య, వేణి చదువుకునే ఏర్పాటు నేను చేస్తాను. మంచి చదువుకున్నవాణ్ణి భర్తగానూ తెద్దాం. ఈలోపు నీ వల్ల నాకు సహాయం కావాలి. ఏడాది పాటు మన సౌమ్యతో అలివేణిని పంపాలి, వాళ్ళింట్లోనే సాయంగా ఉండడానికి. అంతకు మించిన ఆరాలొద్దు. నేను నీకు మంచే చేస్తానని నువ్వు నమ్మితేనే సుమా అన్నాడు రాయుడు. అయ్యా అయ్యా, అంతలేసి మాటలు మీ అంతటోరంటే ఎట్టాగయ్యా? తరతరాలుగా దివాణంలో పనిచేస్తున్న వాళ్ళం. మమ్మల్ని శాసించే హక్కు మీకుందయ్యా, మీరు చెప్పాలే గాని భావోద్వేగంగా అన్నాడు వీరయ్య. అయితే సరే, తతిమా విషయాలు వేణితో సౌమ్య మాట్లాడుతుంది. నీ మనవరాలు ఒప్పుకుని నిశ్చయించుకున్నాకే ప్రయాణం. అదే నీకు చెప్తుందిలే. అలివేణి, నాకు అమ్మనయ్యే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించలేదు. ఇంత డబ్బు హోదా ఉండి కూడా నేను తల్లిని కాలేనన్న బాధ నన్ను బతకనివ్వట్లేదు. నాకు సంతోషాన్నిచ్చే అవకాశం నీకుంది. నువ్వు కనుక తలుచుకుని చేస్తే నాకు సహాయపడగలవు. చేస్తావా అంది సౌమ్య. నా వల్ల మీకు సంతోషం కలుగుతుందంటే తప్పకుండా చేస్తాను చిన్నమ్మా నవ్వుతూ అంది అలివేణి. ఈ సహాయం అడగడానికి నిన్నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నీ కళ్ళలోని నిజాయితీ, నీ మాటలోని నిక్కచ్చితనం, నిష్కల్మషమైన నీ మనస్సు వల్లే. నీ రక్తం నా బిడ్డలో ఉండాలన్న ఆశతోనే నా బిడ్డకు నీ గర్భాన్ని అందిస్తావా? అలివేణి చేతులు పట్టుకుని అర్థించినంత పనిచేసింది సౌమ్య. ఇలాంటి ఒప్పందం గురించిన అవగాహన కానీ దాని పర్యవసానం కానీ ఊహించలేదు అలివేణి. స్వార్థంతో ఆలోచించడం అసలే చేతకాని అలివేణి సౌమ్య మాటలకు కరిగిపోయి సమ్మతించేసినంత పనిచేసింది. చూడు, నువ్వనుకున్నంత సులువు కాదు వేణి ఇది. నీ కడుపులో నా బిడ్డని మోస్తావన్నమాట. కాన్పైన తర్వాత నీకు మాకు ఎటువంటి సంబంధమూ ఉండదు. ఆ బిడ్డకు నీకు ఎలాంటి సంబంధమూ ఉండదు. అయోమయంగా చూసింది అలివేణి. ఈ సహాయానికి ప్రతిఫలంగా నువ్వెంత చదువుకోవాలంటే అంత చదివిస్తాను. ఓకే? నీకు నచ్చి నిన్ను మెచ్చిన వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను. విదేశాల్లో ఉన్న చట్టాలు మన దేశంలో ఇంకా ఈ విషయంలో ఏమీ లేవు. అంచేత ఇది చట్టబద్ధమైన ఒప్పందం కాదు అంది సౌమ్య. అమ్మా, నన్ను చదివిస్తా అంటున్నారు. అంతకంటే నాకేం కావాలమ్మా? బాగా చదువుకుంటాను. అయినా తప్పు చేయడానికి భయపడాలి కానీ ఇంకొకరి బాధ తీర్చే పనికి ఎందుకమ్మా ఆలోచించాలి? ఆ చట్టాల గురించి నాకు అస్సలు తెలియదమ్మా. నా మటుకు నాకు ఇందులో తప్పేం కనిపించటం లేదు. కానీ చిన్నమ్మా, ఈ విషయం గురించి మా తాతకు చెప్పొద్దమ్మా. నా పెళ్లి కోసమే ఆరాటపడుతున్నాడు. ఇప్పుడు ఈ సంగతి కనుక తెలిస్తేనా అస్సలు ఒప్పుకోడు. నీకు పూర్తి సమ్మతమైతే మా ఇంట్లో నాకు సహాయంగా ఉండడానికి వస్తున్నావని చెప్తాను మీ తాతతో. సరేనా అంది సౌమ్య.
రెక్కలు తొడిగి రెపరెపలాడుతూ రివ్వని ఎగరాలన్నదే అలివేణి ఆశ. అందుకుగాను వచ్చిన మొదటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంది. పని పేరిట తరతరాలుగా దివాణంలో బానిసత్వం నుండి ఈ తరానికి విముక్తి లభిస్తుంది, తను విడుదలవుతుంది. ఈ వారసత్వానికి సంబంధితురాలైన తనని ఎన్నడూ రమ్మని బలవంత పెట్టరింక. తాతయ్య, చదువుకునే అవకాశం వచ్చింది తాతయ్య. నీకు దూరంగా ఉండేది ఒక్క ఏడాదే. అక్కడ చిన్నమ్మగారి పనులు అయిపోగానే వచ్చేసి మిగిలింది ఇక్కడే చదువుకుంటాగా. ఆ తర్వాత నీ కోరిక ప్రకారమే పెళ్లి చేసుకుంటాను, సరేనా? అనునయంగా చెప్పింది అలివేణి. బరువెక్కిన గుండెతో మనవరాలిని సాగనంపాడు వీరయ్య. అదో పెద్ద భవంతి. ప్రేమనగర్ సినిమాలో చూసిన మందిరంలా అనిపించింది అలివేణికి. తనకంటూ ప్రత్యేకంగా ఒక గది. 2వ రోజు నుండే పరీక్షలన్నీ జరిపారు. ఎప్పుడూ తన అవసరాలని చూస్తూ తనను కనిపెట్టుకుని ఉండేలా ఒక నర్సు. ఆసుపత్రికి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్నమ్మగారి పక్కనే కూర్చుని కారులో వెళ్ళి రావడం. శరీరంలో జరుగుతున్న మార్పులు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి అలివేణికి. చూడమ్మా, వెలుపల ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా తయారైన పిండాన్ని నీ గర్భంలోకి ప్రవేశపెట్టి సంతానోత్పత్తి చికిత్సకు నీ గర్భాన్ని వాడుతున్నాం. ఈ బిడ్డను నువ్వు మోస్తావు, అంతే అంటూ వివరించి చెప్పింది డాక్టర్. ప్రైవేటుగా డిగ్రీ కట్టడానికి అప్లికేషన్ తెప్పించింది సౌమ్య. పుస్తకాలు, చదువు చెప్పడానికి గురువులు అన్నీ ఏర్పాటు చేసింది. చదువుకుంటున్నానన్న సంతోషంలో చికిత్సలోని నొప్పిని మరిచింది. నూనె వంటి చిక్కటి మందుతో సూది వేస్తున్నా ఆ బాధ తెలియలేదు అలివేణికి. రోజులు నెలలుగా దొర్లిపోయాయి. 3 నెలలు ఇట్టే తిరిగిపోయాయి. సక్సెస్! ఐవీఎఫ్ విజయవంతమైంది. థ్యాంక్ యూ అలివేణి, థ్యాంక్ యూ సో మచ్. వేణి చేతులు పట్టుకుని కళ్ళమ్మట కారుతున్న కన్నీటిని దాచే పిచ్చి ప్రయత్నం చేస్తూ అంది సౌమ్య. ఏమైంది చిన్నమ్మ? అంత బాగానే ఉందిగా? సౌమ్య కన్నీళ్లలో అర్థాన్ని వెతుకుతూ అడిగింది అలివేణి. నీ గర్భంలో నా బిడ్డ గుండె చప్పుడు వినిపించారమ్మా డాక్టర్లు. మన తొలి ప్రయత్నమే సఫలీకృతమైంది ఆనందంగా చెప్పింది సౌమ్య. జరుగుతున్నది అలివేణికి పెద్దగా బోధపడలేదు. ఒప్పుకున్న పని పూర్తయ్యాక తతిమా చదువు పూర్తి చేసుకుని తనకంటూ బంగారు భవిష్యత్తును వేసుకుంటానన్న ఆలోచన తప్ప మరేదీ తనకు పట్టలేదు. మరో 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. చిన్నమ్మ చూడండి, వేగంగా పరుగులు పెడుతున్నట్టుగా లోపల ఈ కదలికలు చూడండి. సౌమ్య చేతిని తన పొట్టపై ఆంచి పెడుతూ అంటోంది అలివేణి. పసితనాన్ని దాటి ఆడతనాన్నే ఎరుగని అలివేణికి అమ్మతనం ఇస్తున్న కొత్త అనుభూతి. గర్భంలోని కదలికలు తొలిసారి తనలో స్పందిస్తున్నాయి. ఏదో మమకారం తనని తట్టి లేపుతోంది. వేణి, నువ్వు అదృష్టవంతురాలివి. నేను అనుభవించలేని మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. గర్భం పైన తన చేతితో స్పృశిస్తూ ఆ కదలికలను గమనిస్తూ అలివేణి నొసటన ముద్దు పెట్టుకుంది సౌమ్య. అమ్మా, అమ్మా, అమ్మా! ప్రసవ వేదనతో విలవిల్లాడుతోంది అలివేణి. సక్రమంగా జరిగేటట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు డాక్టర్లు. అలివేణి పక్కనే ఉండి ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్తూ తల నిమురుతూ ఆరాటంగా చూస్తోంది సౌమ్య. పండంటి పాపను ప్రసవించింది అలివేణి. పేగుబంధం తన మనసుని మెలిపెడుతోంది. ప్రసవం బల్లపై కళ్ళు తెరిచి బిడ్డను చూస్తున్నప్పుడు కానీ ఒప్పందంలోని లోతు తెలియలేదు. అంత సులువు కాదని చిన్నమ్మ చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అలివేణికి. లేదు, తనకి మమకారం తగదు. చట్టాలను అధిగమించి మానవతా దృక్పథంతో చేసుకున్న ఒప్పందం అది. తాను మోసినది కన్నది తన బిడ్డని కాదు, పురిటిలోనే బిడ్డపై మమకారాన్ని తెంచుకుంది. ఒకే ఒకసారి ఆ బిడ్డను స్పృశిస్తూ ఆ చిన్ని వేళ్లను తాకింది. ఆ బుల్లి చెయ్యి తన వేలిని చుట్టేసింది.
బరువెక్కిన మనసుతో పేగుబంధాన్ని తెంచుకుని మళ్ళీ ఆ బిడ్డను చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగింది. రైలు వేగంగా సాగిపోతోంది. సైకియాట్రిక్ కాన్ఫరెన్స్కి వెళుతోంది సింధుజ. మరో కొద్ది సమయంలో స్టేషన్ వస్తుందని సామాన్లతో సిద్ధమవుతోంది. అంతలో తన పక్క సీట్లో, ఏమండి ఏమండి ఏమైందండి? హలో, ఏమైంది? అయ్యయ్యో, అమ్మా ఏమవుతోందమ్మా మీకు? పక్కకు ఒరిగిపోతున్న స్త్రీ భుజాన్ని పట్టుకుని కంగారు పడుతూ అన్నాడు తోటి ప్రయాణికుడు. నీరసంతో కళ్ళు తెరవలేదామె. ఇక్కడెవరైనా డాక్టర్ ఉన్నారా? కంగారుగా అడిగాడు అతను. నేను చూస్తానుండండి అంటూ వెంటనే పరీక్షించింది ఆమెని సింధు. ప్రమాదమేమీ లేదండి, కానీ ఈమె చాలా నీరసంగా ఉన్నారు. ఈమెకు అడ్మిషన్ కావాలి. నేను ఇప్పుడు ఆసుపత్రికే వెళ్తున్నాను. స్టేషన్కి అంబులెన్స్ని పిలిపించి నాతో పాటే తీసుకెళ్తాను అని చెప్పింది డాక్టర్ సింధుజ. ఆమె చేత్తో గట్టిగా పట్టుకున్న సంచిని తీసుకుని తనతో పాటే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించింది డాక్టర్ సింధుజ. వివరాలేమైనా దొరుకుతాయేమోనని ఆమె సంచిని వెతికితే నలిగిన చిన్ని కాగితంలో సౌమ్య అంటూ తన తల్లి పేరు, తన ఇంటి చిరునామా చూసి నిశ్చేష్టురాలయ్యింది. ఆ రోజు సింధుజ ఇల్లు చేరగానే, అమ్మా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ట్రైన్లో నాతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తికి కళ్ళు తిరిగితే నాతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్ళానమ్మా. ఆమె సంచిలో నీ పేరు, మన అడ్రస్ దొరికాయి. ఇంకే వివరాలు తెలియవు. అమ్మా, నువ్వు ఒక్కసారి మా ఆసుపత్రికి రాగలవా? వాళ్ళ వివరాలు దొరికితే పంపించేయచ్చు కదా అంది సింధుజ తల్లి సౌమ్యతో. తల్లి సరేననడంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. పట్టుమని 45 ఏళ్లు నిండలేదు. జీవిత భారాన్నంతా మోస్తున్నట్టుగా కృషించిపోయింది ఆసుపత్రి బెడ్ మీద ఉన్న మనిషి. నిద్రలో ఉన్న ఆమె, నేను నిన్ను కాదనుకుని వదిలేయలేదు. ఆ తల్లికి బిడ్డ కావాలని కోరుకుంటుంటే అలా చేయాల్సి వచ్చింది తల్లి. మరి మా ఒప్పందాల్లో నీ మనసును గురించి ఆలోచించలేదమ్మా. నన్ను క్షమించు తల్లి. మూసిన కన్ను తెరవకుండా చేతులు కాళ్ళు కొట్టుకుంటూ అలా పలవరిస్తోంది అలివేణి. అమ్మా, మీరలా బెంగపడకండి, మీకు తగ్గిపోతుందమ్మా అనునయంగా అంటున్న సింధు చేతిని ఆమె వేళ్లు తడుముతున్నాయి. ఆ స్పర్శలో ఏదో తెలియని అనుభూతి కలిగింది సింధుజకు. తనను అల్లారు ముద్దుగా పెంచిన తల్లి సౌమ్య. అలివేణి విస్మయంగా చూస్తూ అరిచింది. అర్థమైందమ్మా, మనం చేసుకున్న ఒప్పందం పుట్టబోయే చిన్నారి మనసుని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆనాడు ఊహించలేదు. ప్రేమను పంచానే కాని పేగుబంధానికి దాన్ని దూరం చేశానన్న అపరాధ భావంతోనే ఇన్నాళ్లు బతికానమ్మా వేణి. భగవంతుడే నిన్ను నీ బిడ్డ దగ్గరికి చేర్చాడు అని మనస్సులో అనుకుంటూ ఆ దృశ్యాన్ని చూస్తోంది. సింధు చేతిని గట్టిగా చుట్టేసిన ఆమె వేళ్లు మరింత బిగిశాయి. ఆ స్పర్శలోని మమకారం మనసుని తాకింది. పేగుబంధపు మమకారము, సాంత్వన చెందిన అనుభూతో కాని ప్రశాంతంగా మూతపడుతున్న అలివేణి కన్నుల కొలుకులలో నీళ్లు నిండాయి. ఆ వేళ్లు వదులయ్యాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారి రచన పేగుబంధం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి
నన్ను ప్రోత్సహిస్తారు కదూ.